నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, కొత్తగా మా పక్కింట్లోకి అద్దెకు దిగిన ఆంటీ వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తే వెళ్ళానండి. పరిచయాలు, కాఫీలు, టిఫిన్లు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వేలాడుతున్న కర్టెన్లపైకి నా దృష్టి పోయింది. ఆ కర్టెన్లపై అద్దాలు, చమ్కీలు కుట్టారండి. ఎక్కడ కొన్నారో కర్టెన్లు, చాలా బాగున్నాయి అని అడిగాను. ఆమె నవ్వుతూ, అవి మామూలు కర్టెన్లేనమ్మా, వాటిపై ఆ ఎంబ్రాయిడరీ వర్క్ నేనే చేశాను అని చెప్పారు. కాస్త పరికించి చూస్తే టేబుల్ క్లాత్, టీవీపై వేసిన కవరు, ఇలా మరికొన్ని చక్కగా అందంగా ఎంబ్రాయిడరీ చేసున్నాయండి. నాకు ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం, నేర్పిస్తారా అని అడిగాను. సరే, ఆ తర్వాత జరిగిన విషయాలు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు, పిల్లల్లో పెద్దల్లో వచ్చే మనస్పర్ధల వల్ల విడిపోతూ ఉంటారు. మరి వారి మనస్పర్ధలు తొలగి వారు అన్యోన్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ పద్మజ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పద్మజ గారు. నమస్తే పద్మజ గారు, మనకు ఒక సఖి ఈ లెటర్ రాశారు. 10 ఏళ్ల వైవాహిక జీవితం నాది. అత్తగారు మాతోనే ఉంటారు. ఆవిడకి బీపీ, షుగర్ లాంటి సమస్యలున్నాయి. అందుకే పెద్దగా పనులేమీ ఆమెతో చేయించను. కూతురు కన్నా ఎక్కువగా చూసుకునే కోడల్ని అని గొప్పలు చెప్పను, కానీ బాగానే చూసుకుంటాను. నా సమస్య ఏంటంటే, చుట్టుపక్కల పెద్దవాళ్ళు, చుట్టాలో వచ్చి తమ కోడళ్ల గురించి సమస్యలు చెప్పినా, ఏ టీవీలోనో సినిమాల్లోనో అలాంటి సన్నివేశాలు చూసినా ఆమె చాలా కఠినమైన మాటలతో నన్ను చాలా గాయపరుస్తుంది. అసలు ఎందుకు అలా కటువుగా మాట్లాడుతుందో కూడా నాకు నిజానికి అర్థం కాదు. తరువాత ఎప్పుడో అసలు సందర్భం అర్థమవుతుంది. స్నేహంగా ఉండాలన్నా ఇలా శత్రుత్వం పెంచుకుంటే నేనేం చేయాలో చెప్పండి. ఇది ఒక వయసు వాళ్ళతో అని కాదండి, ఎవరికైనా కానీ మనసులో అభద్రత అనే భావం ఉన్నప్పుడు, అభద్రతకి సంబంధించిన ఏ ఆలోచనలైనా ఉన్నప్పుడు ఇది సహజంగా వయసుతో నిమిత్తం లేకుండా జరిగేవి. చాలామంది పిల్లలు కానీ, టీనేజర్స్ కానీ, మామూలు మిగతా నడి వయసు కానీ, యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇంకొకళ్ళ జీవితం చూసినప్పుడు, ఇంకొకళ్ళ జీవితాన్ని గురించినటువంటి సందర్భాలు విన్నప్పుడు అక్కడ తమని తాము గనక ఆపాదించుకుంటే, ఆ విషయాన్ని తమకి ఆపాదించుకుంటే, తమని ఎంపతి అంటాం కదా, సహానుభూతి. సానుభూతి అంటే వాళ్ళ గురించి జాలిపడ్డం. అది దాటిపోయి, ఆ స్థితి దాటిపోయి, ఆ స్థితిలో తమని తాము నిజంగా అనుభవిస్తూ, ఆ స్థితిని తాము కూడా అనుభవిస్తున్నట్టుగా వాళ్ళ స్థానంలోకి వెళ్ళిపోయి ఆలోచించినప్పుడు మనసులో కొన్ని రకాల